Good morning, friends, students, parents. Today we are going to talk about MSET exam. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయాయి ఆల్మోస్ట్ 2 స్టేట్స్లో, ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో నెక్స్ట్ టార్గెట్ వాళ్ళది ఎంసెట్ ఉంటుంది. సో విల్ డిస్కస్ అండ్ విల్ టాక్ అబౌట్ ఎంసెట్ ఎగ్జామ్. అసలు ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 39 ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ 1986లో ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంజనీరింగ్కి అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. మెడికల్ అడ్మిషన్స్ కూడా ఈ ఎగ్జామ్ ద్వారానే కౌన్సిలింగ్ ఉండేది, ఆర్ ఎంపీసీ ఆర్ బైపీసీ వాళ్ళందరికీ కూడా. బట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ కిందకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అండ్ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో 2014 నుంచి సపరేట్ ఎంసెట్ కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రాలో అదే ఎంసెట్ కౌన్సిలింగ్, ఎంసెట్ ప్యాటర్న్ అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఎంసెట్ ఎగ్జామ్ గురించి కొన్ని టిప్స్. ఎగ్జామ్ మేలో ఉంది, సో దాని గురించి కొన్ని టిప్స్ మాట్లాడుకుందాం. ఎంసెట్ ఎగ్జామ్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తెలంగాణలో లాస్ట్ డేట్ 4th, ఆంధ్రాలో May 15th వరకు ఉంది విత్ లేట్ ఫీజు. ఎంసెట్ ఎగ్జామ్ వచ్చి తెలంగాణలో మీకు ఎంపీసీ వాళ్ళకి ఆల్మోస్ట్ May 2nd నుంచి 5th వరకు ఉంది. బైపీసీ వాళ్ళకి వచ్చి April 29th నుంచి 30th వరకు ఉంది. రిజల్ట్స్ మేలో వస్తాయి. ఆంధ్ర వాళ్ళకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చి May 19th to 27th అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు ఉంది. ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చి May 21st నుంచి 27th వరకు ఉంది. ఆంధ్ర రిజల్ట్ డేట్ ముందే ఇచ్చారు, 11th June. కౌన్సిలింగ్ డేట్ కూడా ముందే ఇచ్చారు, July 24th నుంచి. సో ఎంసెట్ ఎగ్జామ్ అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటుంది? ఎంసెట్ ఎగ్జామ్ టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళకైతే 80 మార్క్స్ మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. బైపీసీ వాళ్ళకైతే టోటల్ 160. బయాలజీ 80 మార్క్స్, అందులో బాటనీ అండ్ జువాలజీ 40 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ని రోజులు స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ ఐపీ మార్క్స్ ఎగ్జామ్స్ గురించే ప్రిపేర్ అయ్యి ఉంటారు. నేను చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో 950, 980, ఈవెన్ 985 వచ్చిన వాళ్ళు కూడా ఎంసెట్లో బేసిక్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 ఉంటాయి అవుట్ ఆఫ్ 160. ఆ 40 మార్క్స్ రాని స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేయరు అసలు ఎంసెట్ మీద. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ త్రూ కాలేజ్లోనే జాయిన్ అవుదామని ట్రై చేస్తూ ఉంటారు. సో ఎంసెట్లో మినిమం 40 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్. అంటే ఎంసెట్ అసలు ప్రిపేర్ కానీ రూరల్ నార్మల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో, చిన్న మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న జూనియర్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఎంసెట్లో క్వాలిఫై అయితే కూడా కౌన్సిలింగ్ త్రూ ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ త్రూ ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు. ఆ కాలేజ్లో కనుక మంచి ఫ్యాకల్టీ ఉండి బాగా వాళ్ళు టీచ్ చేస్తే మంచి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఫర్ దిస్ వీడియో, ఓన్లీ ఫర్ రూరల్ ఏరియాలో చిన్న జూనియర్ కాలేజెస్లో అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకుని ఎంసెట్కి అప్లై చేసి రాయబోతున్న స్టూడెంట్స్కి మన దగ్గర ఆప్టిట్యూడ్ ట్రైనర్ కార్తిక్ కేవిన్ గారు ఉన్నారు. కొన్ని టిప్స్ ఇస్తారు. సార్, కార్తిక్ గారు చెప్పండి సార్. సో జనరల్గా టాప్ కాలేజ్ అంటే కార్పొరేట్ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఎంపీసీ అంటే వాళ్ళ ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళకి ఎంసెట్ కోచింగ్, జేఈ ఇవన్నీ కోచింగ్ ఉంటాయి. నార్మల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్కి కావచ్చు, వాళ్ళకి ఎంసెట్కి పర్టికులర్గా కోచింగ్ కానీ క్లాసెస్ కానీ ఏముండవు. అలాంటి వాళ్ళు ఈ 30-40 days స్పాన్లో ప్రిపేర్ అయ్యి ఒక 100 మార్కులు తెచ్చుకుంటే టాప్ కాలేజ్లోనే సీట్ వస్తుంది. అట్లీస్ట్ 80 మార్క్స్ తెచ్చుకుంటే అటానమస్ కాలేజ్లో సీట్స్ వస్తాయి. 50-60 మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. సో ఆ 50-60 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మీరు ఏమైనా టిప్స్ చెప్తారా? ఖచ్చితంగా
స్టూడెంట్స్ బేసికల్లీ ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే, వాళ్ళు ఏదైతే టెస్ట్ రాస్తున్నారో ఆ టెస్ట్కి సంబంధించిన బేసిక్ ప్రిపరేషన్ సరిగ్గా చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఎగ్జామే తీసుకుందాం. ఎంతమంది స్టూడెంట్స్ అంటే కార్పొరేట్ కాలేజెల్లో చదివే వాళ్ళు కాకుండా బయట మీరు అన్నట్టుగా వేరే కాలేజీల్లో చదివే వాళ్ళల్లో ఎంతమంది ఎంసెట్ మాక్ టెస్ట్ రాస్తారు? అంటే ఆ టెస్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ 3 hours టైం ఒక దగ్గరే కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని అటు ఇటు కదలకుండా రాయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. అలాంటి ఒక స్ట్రెస్తో కూడుకున్న పనికి మనము ఎంత రెడీగా ఉన్నాము, అసలు ఆ పనిని మనం అలవాటు చేసుకుంటున్నామా లేదా అనే ఫ్యాక్టర్ పైనే మీరు అడిగిన మినిమం మార్క్స్ సాధించగలుగుతారా లేదా అనే ఒక లాజిక్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అన్నట్టుగా మినిమం మార్క్స్ సంపాదించడానికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, స్టూడెంట్స్కి ఈ 30-40 రోజుల్లో వీలైతే రోజుకి ఒకటి కాకపోయినా అట్లీస్ట్ 2 రోజులకు ఒక మాక్ టెస్ట్ అయినా రాస్తూ మిగతా టైం అంతా కూడా ప్రిపరేషన్కి కేటాయిస్తే, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్కి కేటాయిస్తే నాకు తెలిసి బేసిక్ మార్క్స్ ఏదైతే మంచి కాలేజ్లో ప్లేస్ అవ్వడానికి, మంచి కాలేజ్లో అడ్మిషన్ రావడానికి ఏవైతే బేసిక్ మార్క్స్ ఉన్నాయో అవి రావడం పెద్ద టాస్క్ ఏం కాదు. సో బేసిక్గా మ్యాథ్స్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. సో మ్యాథ్స్కి సంబంధించిన టిప్స్ ఏమైనా ఉంటాయా మన దగ్గర, మీరు చెప్పగలరా? మ్యాథ్ విషయానికి వస్తే మ్యాథ్స్ చాలామంది భయపడడానికి రీజన్ ఏంటంటే, సరైన పద్ధతిలో అంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఆ సబ్జెక్ట్ని టీచ్ చేయకపోవడం. నిజంగా చెప్పాలంటే గత 18 ఏళ్ల నుంచి యాప్టిట్యూడ్ ట్రైనర్గా చాలా కొన్ని లక్షల మందికి క్లాసులు చెప్పిన అనుభవంతో నేనేమనగలుగుతానంటే, మ్యాథమెటిక్స్ లాంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని కనుక మనం ఓన్ చేసుకోగలిగితే నాట్ ఓన్లీ క్రాకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లైఫ్లో కూడా చాలా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లోంచి కూడా చాలా ఈజీగా బయటపడగలుగుతాం. అంటే మనం ఆలోచన ధోరణి చాలా క్లియర్గా డెవలప్ అవుతుంది. 360 degrees పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించే ఒక ఫెసిలిటీని మ్యాథమెటిక్స్ లాంటి ఒక సబ్జెక్ట్, నన్ను అడిగితే మాత్రం ఐ డోంట్ కాల్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ సైన్స్. ఆ మ్యాథమెటిక్స్ని సైంటిఫిక్ వేలో చదివితే చాలా ఈజీ అయిపోతుంది. మీరు అంటే స్టూడెంట్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, టీచర్ ఏం చెప్తే అదే ఫాలో అయిపోతారు. నేనేమంటానంటే, నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, టీచర్లని మీరు ప్రశ్నించండి. సార్ ఇది ఒకటే మెథడా, ఇంకేమైనా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయా, నేను ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేయగలిగే టెక్నిక్స్ ఏమైనా మీరు నాకు చెప్పగలుగుతారా అని ఎప్పుడైతే అడగలుగుతారో తప్పకుండా మీ టీచర్లు ఆల్టర్నేట్ మెథడ్స్ వెతికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మ్యాథమెటిక్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములా ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములే. ఓకే, ఈ అనే ఉంటుంది మోస్ట్లీ మ్యాథమెటిక్స్ అంతా కూడా. రెండోది లాజికల్ థింకింగ్. సో ఈ రెండింటిని కనుక మీరు కొంచెం హోన్ చేసుకోగలిగితే, కొంచెం ఈ స్కిల్స్ని షార్పెన్ చేసుకోగలిగితే మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్లో ఈజీగా మీరు విజయం సాధించగలుగుతారు. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. బేసిక్గా 160 క్వశ్చన్స్ టైం వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా రాస్తే వాళ్ళు కూల్గా మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు? ఎగ్జామ్ హాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు కావచ్చు, టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా పక్కాగా జరగాలండి. అంటే మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు కావాల్సిన నెసెసరీ ఆబ్జెక్ట్స్ లైక్ పెన్స్, పెన్సిల్స్, ఇరేజర్స్, స్కేల్స్, ఏవైతే ఉంటాయో బేసిక్ స్టేషనరీ, అవన్నిటినీ నీట్గా అరేంజ్ చేసుకోండి. అలాగే కొంతమందికి సెంటిమెంటల్ వస్తువులు కొన్ని ఉంటాయి, అవి కూడా అరేంజ్ చేసుకున్నారో లేదో చూడండి. నేను చాలామంది స్టూడెంట్స్లో గమనించింది ఏంటంటే, ఈ బేసిక్ థింగ్స్ ఎప్పుడైతే మర్చిపోతారో ఒక అన్డిఫైన్డ్ భయాన్ని వాళ్ళు ఆల్రెడీ మనసులో పెట్టుకుంటారు. ఆ భయంతో ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో దేర్ మైట్ బి డిఫరెంట్ అవుట్పుట్స్. అలా కాకుండా బేసిక్ ప్రిపరేషన్ అంతా కూడా పక్కాగా చేసుకుని వెళ్ళి, అలాగే ఎగ్జామ్ టైమింగ్స్ జనరల్గా మరీ ఎర్లీ మార్నింగ్ ఏం స్టార్ట్ అయిపోదు. ఓకే, సో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే టైంకి మధ్యాహ్నం పూట అవ్వచ్చు. సో బాడీ రిక్వైర్స్ హైడ్రేషన్.
ఖచ్చితంగా టైమ్లీ వాటర్ ఇంటేక్ తీసుకునేటట్టుగా ట్రై చేయండి. అంటే 3 గంటలు కూర్చుంటారు కాబట్టి కనీసం 1 లీటర్ వాటర్ బాటిల్ అయినా 1.5 లీటర్ వాటర్ బాటిల్ అయినా తీసుకెళ్తూ మధ్య మధ్యలో సిప్ చేసుకుంటూ క్వశ్చన్ అటెంప్ట్స్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైతే మీకు నెసెసిటీ అనిపిస్తుందో వాటర్ని కొంచెం సిప్ చేసుకుంటూ ఉంటే బాడీ కూడా చాలా కూల్ డౌన్ అవుతుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రెండోది, ఒక క్వశ్చన్ ఏదైనా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వశ్చన్కి మధ్యలో నావిగేట్ చేసుకోవచ్చో లేదో ఒకసారి చూడండి ఎంసెట్లో. ఒకవేళ క్వశ్చన్కి మధ్యలో నావిగేట్ చేసుకోవచ్చు అంటే కనుక ఏ క్వశ్చన్ అయితే మీకు టఫ్గా అనిపిస్తుందో దాన్ని కాసేపటికి పార్క్ చేసి పెట్టండి. అంటే దాన్ని అటెంప్ట్ చేయకండి, తర్వాత చూసుకుందాం అనేటట్టుగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత టఫ్ క్వశ్చన్స్కి రండి. స్టూడెంట్స్ ఎప్పుడైతే ఒక టఫ్ క్వశ్చన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో వెంటనే వాళ్ళ కాన్ఫిడెన్స్ మెల్లిమెల్లిగా డౌన్ అవుతుంటుంది. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా నావిగేట్ బిట్వీన్ ద క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ టఫ్ క్వశ్చన్స్కి లేటర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్లో టైం ఇవ్వండి. ఓకే ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్, సార్ చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే చాలామందికి మాకు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వస్తుంది అంటారు. కొంతమంది ఫిజిక్స్ రాదు, మ్యాథ్స్ కెమిస్ట్రీ ఓకే అంటారు. కొంతమంది కెమిస్ట్రీ అసలు రాదు అంటారు. దెన్ ఆ టైంలో మీరు ఏం చేయాలి? మ్యాథ్స్ ఫిజిక్స్ మొత్తం కంప్లీట్గా మీరు వచ్చిన సబ్జెక్ట్ రాసిన తర్వాత లాస్ట్లో కెమిస్ట్రీ మీకు రాని సబ్జెక్ట్ అప్పుడు ట్రై చేయండి. సో మీకు ఆల్రెడీ వచ్చిన మ్యాథ్స్ ఫిజిక్స్ 120 మార్క్స్ ఫుల్గా చేసేస్తే అక్కడే 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీలో కొన్ని మార్క్స్ వస్తాయి అండ్ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్. బట్ సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఏ ఒక్కటి వదిలిపెట్టొద్దు. సో సమ్టైమ్స్ మనం ఏబిసి పెట్టినా ఒక్కోసారి రైట్ ఆన్సర్ అయిపోతుంది మనకు తెలియకపోయినా. కానీ కొంతమంది ఆన్సర్స్ తెలియదని వదిలేసి వస్తారు, అలా వదిలేయకుండా వచ్చేయాలి. సో అండ్ ఎంసెట్ ఎగ్జామ్ మంచి సమ్మర్లో జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్కి మరీ టైంకి వెళ్ళకుండా ఒక 10-15 మినిట్స్ సెంటర్ దగ్గర బిఫోర్ ఉండేటట్టు వెళ్ళడం అండ్ ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ లాంటి సిటీ, విజయవాడ లాంటి సిటీస్లో కొంచెం ఈ ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్స్ అడ్రస్లు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఆ రోజు ఎంసెట్ ఎగ్జామ్ రోజు క్యాబ్స్ కూడా దొరకవు, చాలామంది ముందే చూసుకోవాలి. లాస్ట్ టైం ఎంసెట్ ఎగ్జామ్ రోజు చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం నేను చెప్తున్నాను. ఆ రోజు క్యాబ్స్ అస్సలు దొరకవు, ఈవెన్ ఆటోలు కూడా దొరకవు. ముందు రోజు నైట్ ఊబర్లో, ఓలాలో మీకు ఈ టైంకి క్యాబ్ కావాలి అని రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లాంగ్ డిస్టెన్స్లో పటాన్చెరులో ఉండే స్టూడెంట్కి ఎక్కడో కూకట్పల్లిలోనో మియాపూర్లోనో ఎగ్జామ్ పడ్డప్పుడు వాడు అందరికీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తారు. ఈ నీట్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేశారు. ఈ పాయింట్ చెప్పడానికి సిల్లీగా అనిపించచ్చు కానీ ఫేస్ చేసిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో బేసిక్గా ఎంసెట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. వెదర్ బైపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళకైతే అగ్రికల్చర్ అండ్ బీఫార్మసీ, ఫార్మ్ డి అండ్ హార్టికల్చర్ వీటి గురించి కౌన్సిలింగ్ జరుగుతుంది. తర్వాత ఎంపీసీ వాళ్ళకి వచ్చి ఇంజనీరింగ్, ఏపీలో అయితే ఆల్ యూనివర్సిటీస్ జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, తెలంగాణలో అయితే జేఎన్టీయూ హైదరాబాద్ అండ్ జేఎన్టీయూ వరంగల్ కాకతీయ ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీ, ఈ అఫిలియేటెడ్ అన్ని కాలేజ్కి కూడా ఎంసెట్ ఎగ్జామ్ కింద ఇంజనీరింగ్ కాలేజ్ కింద, అటానమస్ కాలేజ్ కింద కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. సో అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ మీ రిగార్డింగ్ ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ గురించి కావచ్చు. అండ్ ఈ చాలామందికి ఎంసెట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ ప్యాటర్న్ వీటన్నిటికీ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది కౌన్సిలింగ్ త్రూ వెళ్ళాలనుకునే వాళ్ళు అరేంజ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్, చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్స్ లాస్ట్ మూమెంట్లో ట్రై చేస్తూ ఉంటారు. అవి ఇప్పటి నుంచే ట్రై చేయండి. క్యాస్ట్ అండ్ ఇన్కము, బేసిక్గా ఈ రేషన్ కార్డ్స్ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇంకా జనరల్గా ఎగ్జామ్ టైంలో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి సార్ వీళ్ళకి? ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా ఎగ్జామ్ గురించి ఆలోచించకూడదు, అయిపోయింది. ఓకే. సో వన్స్ యూఆర్ డన్ విత్ ఎగ్జామ్ యూఆర్ డన్. ఓకే. మార్కులు ఎన్ని వచ్చేస్తాయి, ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా ఆలోచించకండి. ఓకే. ఓకే. సో పాజిటివ్ రిజల్ట్ వచ్చినా, పాజిటివ్ రిజల్ట్ రాకపోయినా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చినా, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోయినా, ఓకే, లైఫ్ అనేది చాలా పెద్దది. ఓకే. ఓకే, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే.
So don't get disheartened, don't feel discouraged. So there are many other ways to pursue your dream education. ఓకే. సో మంచి జనాలు ఉన్నారు బయట మిమ్మల్ని గైడ్ చేయడానికి, అండ్ మంచి అడ్వైజర్స్ ఉన్నారు బయట, ఎడ్యుకేషనల్ అడ్వైజర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీకు ఏ కెరియర్ బెస్ట్, ఎలాంటి ఆప్షన్ తీసుకుంటే మీరు మంచిగా రాణించగలుగుతారు అనేది మీకు అడ్వైస్ చేస్తారు. సో వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసి రోజుకి ఒక్క మాక్ టెస్ట్ అయినా ప్రాక్టీస్ చేసి ఒక్క స్టూడెంట్ అయినా సరే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ జాయిన్ అయితే విల్ ఫీల్ హ్యాపీ ఈ వీడియో చేసినందుకు. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏదైనా గైడెన్స్ కావాలన్నా, కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలన్నా, ఎగ్జామ్కి గైడెన్స్ కావాలి అన్నా, అండ్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో మాకు తెలిసిన కొన్ని షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు దే జస్ట్ ఛార్జ్ నామినల్ ఫీజెస్. లైక్ ఈవెన్ విజయవాడలో కూడా 4,000, 5,000కి 40 days క్లాసెస్ చెప్పే వాళ్ళు ఉన్నారు. మీ ఏరియాలో ఇప్పుడు ప్రతి మండలంలో కూడా చాలామంది సామాజికంగా ఈ ఫౌండేషన్స్ వాళ్ళు వచ్చి కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఉండకుండా ఏదో ఒక క్లాస్కి అయితే పిల్లల్ని పంపించండి. 40 days ఇంట్లో ఉంటే వాళ్ళు ఇన్ని రోజులు మొబైల్ చూడరు కాబట్టి ఒక్కసారిగా మొబైల్కి అడిక్ట్ అయిపోతారు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది. ప్రతి అవర్ ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలకి. సో పేరెంట్స్ జాగ్రత్తగా ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించండి స్టూడెంట్స్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే 9848446580 ఈజ్ మై నెంబర్. థ్యాంక్ యూ. సో అండ్ మెయిన్ పాయింట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ 5 lakhs ప్లస్ రాస్తున్నారు. ఇయర్ ఇంకా ఎక్కువ మంది రాబోతున్నారు. సో కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. ఇంత కాంపిటీషన్లో మంచి కాలేజ్లో సీట్ సెలెక్ట్ రావడం అనేది అంత ఈజీ కాదు. సో కొంచెం ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఎంసెట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే జేఈ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. జేఈలో రిజల్ట్స్ పర్సంటేజ్ ఎంత వచ్చింది. అండ్ అదర్ స్టేట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు. ఇప్పుడు అదర్ స్టేట్ కంటే కూడా హైదరాబాద్, విజయవాడలోనే మంచి మంచి కాలేజ్ చాలా వచ్చేసినాయి. అదర్ స్టేట్ చాలామంది వెళ్ళడం లేదు బికాజ్ ఆఫ్ దిస్ చాలా థింగ్స్ జరుగుతున్నాయి లాస్ట్ 3-4 years నుంచి అదర్ స్టేట్స్ వల్ల. అక్కడ మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ మన స్టూడెంట్సే ఉండడం వల్ల చాలా కాలేజ్లో ప్రాపర్ ప్లేస్మెంట్స్ రావట్లేదు. నాకు ఒక విషయం తెలిసింది, అదర్ స్టేట్స్లో స్టూడెంట్స్ చాలామంది ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చారు అని కొన్ని యూనివర్సిటీస్లో. సో బేసిక్గా ఫోకస్ చేయాల్సింది, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఎగ్జామ్. 40 days ఎవ్రీడే 1 mock test. మాక్ టెస్ట్ మర్చిపోయాను. ఆన్లైన్లో చాలా ఫ్రీ మాక్ టెస్ట్లు దొరుకుతాయి మీకు. పర్టికులర్గా ఎంసెట్ మాక్ టెస్ట్లు అన్నీ కూడా ఈనాడు వెబ్సైట్లో ఉంటాయి. తర్వాత చాలా వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాటిలో ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి. మాక్ టెస్ట్లు రాయొచ్చు, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు జెన్యున్గా రాయండి ప్రతి మాక్ టెస్ట్. మీరు ఫస్ట్ మాక్ టెస్ట్కి, 10th మాక్ టెస్ట్కి, 20th మాక్ టెస్ట్కి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. లాస్ట్ 30th మాక్ టెస్ట్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు తెలిసిపోతుంది. ఒక 30 మాక్ టెస్ట్లు రాస్తే 100 marks గ్యారంటీ.